హలో రామాల బోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో వీక్ హీరో క్లాస్ 2 అంటే సీజన్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సీజన్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీజన్ 1 లో మనకు ముగ్గురు ఫ్రెండ్స్ ని మాత్రమే చూపిస్తారు. ఈ సీజన్ లో 4 ఫ్రెండ్స్ ఉంటారు. మనకి ఈ స్కూల్ డ్రామాలో లవ్ అండ్ రొమాన్స్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. సీజన్ 1 సీజన్ 2 రెండు కూడా సిమిలర్ గా ఉంటాయి. కొంచెం సీజన్ 1 లో ముగ్గురు ఫ్రెండ్స్ గడిపిన డార్క్ లైఫ్ గురించి చూపించి ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ని కూడా చాలా బాగా చూపించి ఉంటారు. ముగ్గురు ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని హీరోని కాకుండా మరొక ఫ్రెండ్ ను కొట్టించి ఉంటాడు. మనకు సీజన్ 1 లో లాస్ట్ ఎపిసోడ్ లో చాలా పెద్ద ఫైట్ జరిగి ఉంటుంది. ఆ ఫైట్ లో ఒక ఫ్రెండ్ కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకొక ఫ్రెండ్ తను డబ్బిచ్చి తన ఫ్రెండ్ నే కొట్టించాననే గిల్టీతో స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అబ్రాడ్ కు వెళ్లి ఉంటాడు. ఇక మన హీరోనేమో ఫ్రెండ్ కోమాలోకి వెళ్ళాక ఫ్రెండ్ కోమాలోకి వెళ్లడానికి కారణమైన స్కూల్లో ఉన్న కొంతమంది అబ్బాయిల్ని బాగా కొట్టి ఉంటాడు. ఇక దాని కారణంగా ఆ స్కూల్లో నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మనకు వేరే స్కూల్లోకి హీరో జాయిన్ అవ్వడం చూపిస్తూ ఉంటారు. అయితే మనకు ఈ సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు సీజన్ 2 స్టార్టింగ్ లో చాలా మంది వర్షంలో కొట్టుకోవడం చూపిస్తూ ఉంటారు. అయితే రెండు గ్రూపులు కలిసి వర్షంలో బాగా కొట్టుకుంటూ ఉంటారు. ఇదే మనకు సీజన్ 2 లో ఎండింగ్ అన్నమాట. కట్ చేస్తే మనకు హీరో నిద్రలో ఒక కల వచ్చి ఉంటుంది. కలలో ఫ్రెండ్స్ తో గడిపిన మూమెంట్స్, అంతేకాకుండా ఈ ముగ్గురు ఫ్రెండ్స్ హ్యాపీగా గడిపిన సన్నివేశాలు, అంతేకాకుండా ముగ్గురు మధ్యలో వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్, వీళ్ళు పడ్డ గొడవలన్నీ హీరో కలలోకి వస్తూ ఉంటాయి. ఇక నిద్రలో నుంచి హఠాత్తుగా హీరో మేల్కొని టైం ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాడు. అప్పటికే ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతూ ఉంటుంది. ఇక తనకి నిద్ర పట్టకపోవడంతో మరుసటి రోజు మార్నింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్లడం చూపిస్తూ ఉంటారు. ఆ డాక్టర్ సీయున్తో ఇలా అంటూ ఉంటుంది, నీకు మళ్ళీ అదే కల వచ్చిందని నువ్వు చెప్తున్నావా? ఆ కల ఏంటో నువ్వు నాకు చెప్పాలనుకోవట్లేవా అని సీయున్ని అడుగుతూ ఉంటుంది. దానికి సీయున్ మాట మారుస్తూ ఆ కలేమీ అంత పెద్ద మ్యాటర్ ఏమీ కాదు అని అంటూ ఉంటాడు. దానికి ఆ డాక్టర్, నువ్వు నిద్ర సరిగ్గా పోతున్నావా? నీకు స్లీపింగ్ పిల్స్ వర్క్ అవుతున్నాయా అని సీయున్ని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. దానికి సీయున్ డాక్టర్ తో అవును అని చెప్తూ ఉంటాడు. సీయున్ మాటలు విన్న డాక్టర్, నువ్వు నిజమే చెప్తున్నావా నాతో అని అంటూ ఉంటుంది. దానికి సీయున్ ఏమీ మాట్లాడుకోకుండా ఈ రోజుతో నా సెషన్స్ అన్ని అయిపోతాయి కదా అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే సీయున్ అక్కడి నుంచి తన కొత్త స్కూల్ కి నడుచుకుంటూ స్కూల్లోకి వెళ్తూ ఉంటాడు. తను ఒంటరిగా లోన్లీగా ఎవరితో మాట్లాడుకోకుండా స్కూల్ లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. స్కూల్లో కొంతమంది అబ్బాయిలు అమాయకమైన కొంతమంది బాయ్స్ ని బుల్లీ చేస్తూ ఉంటారు. వాళ్ళని గోడ కుర్చీ ఏపించి బాల్ తో కొడుతూ ఉంటారు. ఇక అదే టైంలో సీయున్ అబ్బాయిలున్న దారి గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక సీయున్ దారికి అడ్డుగా బుల్లీ చేస్తున్న అబ్బాయిలు ఉండటంతో సీయున్ అలానే నించొని వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఆ గ్యాంగ్ లో నుంచి ఒక అబ్బాయి, ఓ సీయున్ నువ్వా అని సీయున్ అని అతనికి దారి ఇవ్వండిరా తను వెళ్తాడని చెప్తూ ఉంటాడు. అది చూసిన ఆ గ్యాంగ్ లోని అబ్బాయిలు సీయున్ని ఎవరతనని అడుగుతూ ఉంటాడు. దానికి గ్యాంగ్ లో నుంచి ఒక అబ్బాయి, పాత స్కూల్లో తను ఒక అబ్బాయిని చంపి ఈ స్కూల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాడంట, మన లీడర్ కూడా అతన్ని చూస్తే భయపడతాడని సీయున్ గురించి చెప్తూ ఉంటాడు. ఇక క్లాస్ లోకి సీయున్ వెళ్ళగానే అప్పటిదాకా క్లాస్ లో ఉన్న వాళ్ళంతా గందరగోళంగా మాట్లాడుకుంటూ సీయున్ వెళ్ళగానే అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చొని ఉంటారు. ఇక కామ్ గా వెళ్లి సీయున్ తన బెంచ్ కానుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇక అదే టైంలో ఒక అబ్బాయి కంగారుగా క్లాస్ లోపలికి వస్తూ సీయున్ తలకి ఆ అబ్బాయి బ్యాగ్ ని గట్టిగా తగిలిస్తాడు. దాంతో పైకి లేసి సీయున్ ఆ అబ్బాయి కాయి కోపంగా చూస్తాడు. ఇక ఆ అబ్బాయి సీయున్ చూసి భయంతో ఐఎమ్ సారీ అని చెప్తూ ఉంటాడు. ఇక క్లాస్ లో ఉన్న వాళ్ళు జుంతే పని అయిపోయింది ఈ రోజు, సీయున్ చేతిలో వాడు చస్తాడని అనుకుంటూ ఉంటారు. ఇక సీయున్ మాత్రం ఏమీ మాట్లాడుకోకుండా తన బెంచ్ మీద మళ్ళీ అలానే నిద్రపోతూ ఉంటాడు. ఇక జుంతే అక్కడి నుంచి కంగారుగా వేరు క్లాస్ రూమ్ లోకి పరిగెడుతూ తన బ్యాగ్ లో నుంచి తెచ్చిన జ్యూస్ బాటిల్స్ ని కొంతమంది గ్యాంగ్స్టర్ బెంచీల మీద స్నాక్స్ జ్యూస్ బాటిల్స్ పెడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో ఒక గ్రూప్ దగ్గరికి వెళ్లి ఆ గ్యాంగ్ లో ఉన్న లీడర్ కి జ్యూస్ బాటిల్ ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక ఆ గ్యాంగ్ లో ఉన్న లీడర్ జుంతేని పిలిచి జుంతేతో చాలా కోపంగా, నీకెన్నిసార్లు చెప్పాలి, నేనెప్పుడు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మాత్రమే తాగుతానని గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో జుంతే బ్యాగ్ లో ఉన్న స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ని ఇస్తూ సారీ నాదే తప్పైంది, ఇంకోసారి ఇలా చేయనని సారీ చెప్తూ ఉంటాడు. దానికి ఆ గ్యాంగ్ లీడర్ జుంతేని దగ్గర
దగ్గరికి తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయి అని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా ఐఫోన్స్ త్వరగా కలెక్ట్ చేయని చెప్తూ ఉంటాడు. దాంతో జుంతే అక్కడి నుంచి కంగారుగా తన క్లాస్ రూమ్ లోకి వెళ్లి కూర్చుంటాడు. అప్పుడే తన ఐప్యాడ్ కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. జుంతే తన ఐప్యాడ్ లో ఉన్న లిస్ట్ ను చూసి చాలా షాక్ అవుతాడు. జుంతే ఎవరెవరి ఫోన్లు దొంగతనం చేసుకొని వచ్చి ఆ గ్యాంగ్స్టర్స్ కి ఫోన్స్ అప్పచెప్పాలని లీస్ట్ ఉంటుంది. వాళ్ళు పంపించిన లీస్ట్ లో సియున్ పేరు ఉండటంతో జుంతే అది చూసి చాలా షాక్ అవుతాడు. అంతేకాకుండా జుంతేకి చాలా భయమేస్తూ ఉంటుంది. తన ఫోన్ ఎలా దొంగతనం చేయాలా అని. జుంతే అదే ఆలోచించుకుంటూ సియున్ సైడ్ అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడే తన బెంచి నుంచి నిద్రలేచిన సియున్ జుంతే సైడ్ ఒక్కసారిగా అలానే చూడడంతో సియున్ ని చూస్తున్న జుంతే వెంటనే తల కిందికి తిప్పుకొని భయపడుతూ ఉంటాడు. ఇక సియున్ బ్రేక్ టైమ్ లో స్టెప్స్ దిగుతూ బయటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. జుంతే కూడా సియున్ వెనకాలే వెళ్లి జుంతే సియున్ తో ఒకసారి ఇటు విను సియున్, నీ దగ్గర ఏ మొబైల్ ఉంది అని అడుగుతూ ఉంటాడు. దానికి సియున్ ఏంటి అనడంతో జుంతే సియున్ తో నేను అడిగేది నువ్వు ఏ మోడల్ ఫోన్ ని యూజ్ చేస్తావని అడుగుతున్నా అని అంటూ ఉంటాడు. దానికి సియున్ జుంతేతో ఎందుకు నీకు అని అంటూ ఉంటాడు. దాంతో జుంతే భయపడుతూ సియున్ తో ఊరికే తెలుసుకుందామని అంటూ ఉంటాడు. దాంతో సియున్ ఏమీ మాట్లాడుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. జుంతే ఆ లీస్ట్ లో ఉన్న ఫోన్లన్నిటినీ తీసుకొని జుంతే ఆ ఫోన్లన్నిటినీ హ్యూమన్ కి ఇస్తాడనమాట. మనకు ఇతన్ని చూపిస్తున్నారు కదా వీడియోలో, అతని పేరే హ్యూమన్. మనకు ఈ డ్రామాలో చాలా కొత్త క్యారెక్టర్స్ ఉంటాయి. చాలా మంది మనకు డ్రామా డెప్త్ లోకి వెళ్తున్న కొద్దీ చాలా కొత్త క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. జుంతే దగ్గరున్న ఫోన్లన్నిటినీ తీసుకుంటూ ఉంటాడు కదా, అతని పేరే హ్యూమన్. జుంతేతో హ్యూమన్ ఇలా అంటూ ఉంటాడు, రోజు రోజుకి ఇంత తగ్గించి తీసుకువస్తున్నావేంటి ఫోన్లని, ఇదొక పెద్ద బిజినెస్ అని మీకు తెలుసు కదా, మీరు ఈ పని ఇలా చేస్తే మిమ్మల్ని నేను యుంజోంగ్ నుంచి కాపాడి యూజ్ ఏంటి, నీకు పంపించిన లీస్ట్ ఓపెన్ చేసి ఇవ్వు, అందులో నుంచి ఒక్కరి ఫోన్ మిస్ అయినా కూడా నీకు ఈ రోజు పగిలిపోద్ది జుంతే అని హ్యూమన్ అంటూ ఉంటాడు. ఇక ఆ లీస్ట్ లో ఉన్న పేర్లను చూస్తూ ఆ ట్యాబ్ లో సియున్ నేమ్ పక్కన అతనితో ఎలాంటి గొడవ పెట్టుకోవద్దని రాసి ఉంటుంది. ఇక అది చదివిన హ్యూమన్ ఏంటిదని అడుగుతూ ఉంటాడు. దానికి జుంతే ఇలా చెప్తూ ఉంటాడు, సియున్ ఈ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన కొత్తలో సియున్ తో మీరు గొడవ పడుతున్నప్పుడు టీచర్ క్లాస్ రూమ్ లోకి వచ్చాక మీరు అందరితో వాణ్ణి నేనే చూసుకుంటాను, వాన్ జోలికి మీరెవ్వరూ వెళ్ళొద్దని చెప్పారు కదా, తన మొబైల్ ని నేను తీసుకువస్తే ప్రాబ్లం అవుతుందేమో అని తీసుకొని రాలేదని అంటూ ఉంటాడు. ఇక అది విన్న హ్యూమన్ ప్రాబ్లమా, ఏం మాట్లాడుతున్నావని జుంతేని బూతులు తిడుతూ ఫుల్లుగా కొడుతూ ఉంటాడు. అంతేకాకుండా నువ్వేమనుకుంటున్నావు జుంతే, వాడికి నేను భయపడతా అనుకుంటున్నావా, వెంటనే వెళ్లి వన్ ఫోన్ తీసుకువచ్చి నాకివ్వు, వెళ్లి నీ పని చూసుకో అని అక్కడి నుంచి పంపిస్తూ ఉంటాడు. ఇక జుంతే హ్యూమన్ దగ్గర నుంచి బయటికి వచ్చి స్కూల్ టైమింగ్ అయిపోవడంతో జుంతే టీచర్స్ గదిలోకి వెళ్లి టీచర్స్ దగ్గరున్న మొబైల్ బ్యాగ్ ను అడుగుతూ ఉంటాడు. క్లాస్ జరుగుతున్న టైంలో స్టూడెంట్స్ ఎవరు ఫోన్ యూజ్ చేయకోకుండా ఒక బ్యాగ్ లో అందరి మొబైల్లు పెట్టి టీచర్స్ దగ్గర పెట్టుకుని ఉంటారు. ఇక జుంటే క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్లి స్కూల్ టైం అయిపోవడంతో బ్యాగ్ తీసుకువెళ్తున్నాను, మొబైల్స్ అందరికి ఇచ్చేస్తానని చెప్పి జుంతే ఆ బ్యాగ్ ని తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్లి సియున్ ఫోన్ ని దాచిపెట్టి యథావిధిగా ఆ బ్యాగ్ ని తీసుకొని వచ్చి క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ మీ ఫోన్స్ తీసుకోమని చెప్తూ ఉంటాడు. క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎవరి ఫోన్ వాళ్ళు తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు. ఇక లాస్ట్ లో సియున్ తన మొబైల్ ని తీసుకోవడానికి బ్యాగ్ దగ్గరికి వెళ్తే అందులో ఫోన్ ఉండదు. ఇక అదే టైంలో జుంటే ఇంటికి వెళ్లడానికి వెళ్తూ ఉంటాడు. ఇక జుంటేని పిలిచి ఇందులో నా ఫోన్ లేదేంటని అడుగుతూ ఉంటాడు. దానికి జుంటే నిజంగానే నీ మొబైల్ బ్యాగ్ లో లేదా, టీచర్ నాకు ఆ బ్యాగ్ ఇచ్చాడు, నేను క్లాస్ రూమ్ లోకి తీసుకువచ్చి అందరినీ ఫోన్ తీసుకోమని చెప్పాను, నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు. జుంతే లిప్స్ పైనున్న దెబ్బల్ని చూసిన సియున్ జుంతే కావాలనే అబద్ధం చెప్తున్నాడని గ్రహిస్తాడు. ఇక అక్కడి నుంచి జుంటే బయటికి వచ్చి హ్యూమన్ కి సియున్ మొబైల్ ఇచ్చి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇక అదే టైంలో సియున్ మెట్లు దిగుతూ కనిపిస్తూ ఉంటాడు. సియున్ ని చూసిన జుంతే సియున్ వెనకాలే స్కూల్ బయటికి వెళ్లి జుంతే సియున్ తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు, నీ ఫోన్ పోవడానికి నాది కూడా కొంచెం తప్పు ఉంది, నా పని నేను బాగా చేసి ఉంటే నీ ఫోన్ పోయేది కాదు, కొత్త ఫోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నావా, నీ ఫోన్ పోవడానికి నాది కొంత తప్పుంది కాబట్టి నేను కొంచెం డబ్బు ఇస్తాను, పోయింది ఫోనే కదా, నువ్వు టెన్షన్ పడకని అంటూ ఉంటాడు. దానికి సియున్ జుంతేతో ఇలా అంటూ ఉంటాడు, నువ్వేం మాట్లాడుతున్నావు, నా ఫోన్ ఎవరి దగ్గరుందో నాకు
మొత్తం తెలుసు, నీకు వాళ్ళని ఎదిరించే అంత దమ్ము లేదని నాకు తెలుసు అని జుంటేతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కట్ చేస్తే అదే రోజు ఈవినింగ్ వాళ్ళ అమ్మతో సియూన్ బయటికి వచ్చి ఉంటాడు. ఇక అప్పుడే సియూన్ వాళ్ళ అమ్మ సియూన్తో ఇలా అంటూ ఉంటుంది, కొత్త ఫోన్ కొనుక్కోవడానికి మనం బయటికి వచ్చామా అని అంటూ ఉంటుంది. నువ్వు నెక్స్ట్ సెమిస్టర్ అయిపోయాక అబ్రాడ్ వెళ్ళిపోతావు, అప్పుడు మళ్ళీ నేను ఒంటరిదాన్ని అయిపోతానని అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ మాటలకి సియూన్ ఏమీ మాట్లాడుకోకుండా అలానే నడుస్తూ ఉంటాడు. ఇక అదే రోజు నైటు సియూన్ ఇంటికి వచ్చాక నైట్ నిద్ర పట్టక స్లీపింగ్ ఫీల్స్ వేసుకుంటూ ఉంటాడు. అయినా కూడా సియూన్ కి నిద్ర పట్టకపోవడంతో హాస్పిటల్లో కోమాలో ఉన్న తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఐసీయూ రూమ్ బయట కూర్చొని వాళ్ళ ఫ్రెండ్ తో చెప్తున్నట్టుగా ఇలా చెప్తూ ఉంటాడు. ఇది వింటున్నావా? ఇంకా కూడా నాకు నిద్ర రావటం లేదు, స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్నా నాకు నిద్ర పట్టడం లేదు, ఇలా ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడపాలో తెలియడం లేదు. నేను నా క్లాస్మేట్ ఒకడితో నీకంత దమ్ము లేదని చెప్పాను, కానీ నేను వాడికన్నా పిరికివాణ్ణి, జరిగిందంతా చాలు, నాకు వీటన్నిటికీ దూరంగా వెళ్లి ఎక్కడైనా ఒంటరిగా గడపాలని ఉంది, నా ఒంటరితనానికి అంతమంటూ ఉండకూడదని అనుకుంటూ ఉంటాడు. ఇక కట్ చేస్తే మరుసటి రోజు సియూన్ స్కూల్ కు వస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో హ్యూమన్ కొంతమంది అబ్బాయిలతో కలిసి జుంటేని స్టెప్స్ పైన కూర్చొని ఏడిపిస్తూ ఉంటాడు. ఈ రోజు ఈవినింగ్ నాతో తాగడానికి రా, నువ్వెవరితోటైనా డేటింగ్ చేస్తావా, ఒక పిల్లని సెట్ చేస్తాను, నువ్వు నా కింద ఒక కుక్కలా కనిపిస్తున్నావని ఏడిపించుకుంటూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడే సియూన్ ఆ స్టెప్స్ గుండా నడుచుకుంటూ వెళ్లి వాళ్ళని చూసి అక్కడే నిలబడి సియూన్ క్లాస్ రూమ్ లోకి వెళ్లడానికి దారిస్తాడేమో అని నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక హ్యూమన్ సియూన్ కి దారి ఇవ్వకుండా జుంటేని అలానే ఏడిపిస్తూ ఉంటాడు. సియూన్ కి చాలా అంటే చాలా కోపం వస్తుంది. సియూన్ పాత స్కూల్లో చదివేటప్పుడు తనతో పాటు ఉన్న ఒక ఫ్రెండ్ ను కూడా ఇలానే కొంతమంది గ్యాంగ్స్ ఏడిపించే వాళ్ళు. ఇక అది గుర్తుకు తెచ్చుకొని హ్యూమన్ ని, అంతేకాకుండా తనతో పాటు వచ్చిన అబ్బాయిల్ని ఫుల్ గా కొట్టాలని మనసులో ఊహించుకుంటాడు. కానీ ఏమీ మాట్లాడుకోకుండా హ్యూమన్ సైడ్ అలానే కోపంగా చూస్తూ ఉంటాడు. సియూన్ ని చూసిన హ్యూమన్, కళ్ళంత పెద్దదిగా చేసి చూస్తున్నావేంటి, తలలో నుంచి కళ్ళు బయటికి వస్తాయి, అయినా నీ ఫోన్ పోయిందని విన్నాను, స్కూల్లో చాలా ఫోన్లు మిస్ అవుతున్నాయి, నా దగ్గర చాలా ఫోన్లు ఉన్నాయి, నీకొకటి కావాలంటే చెప్పు, ప్లీజ్ నాకు ఒక ఫోన్ ఇయ్యవా అని రిక్వెస్ట్ చేయు, నేను నీకు ఫోన్ ఇస్తానని అంటూ ఉంటాడు. ఇక అది విన్న సియూన్, పక్కకు తప్పుకో, నా దారికి అడ్డుగా ఉన్నావని అంటూ ఉంటాడు. ఇక హ్యూమన్, నేను జరగను అని అంటూ ఉంటాడు. ఇది విన్న సియూన్ కి చాలా కోపం వస్తుంది. హ్యూమన్ ని ఫుల్ గా కొట్టాలన్నంత కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక కొద్దిసేపటికి హ్యూమన్, పక్కకు జరగండిరా, వాడు వెళ్తాడంట అని సియూన్ కి దారిస్తాడు. కట్ చేస్తే సియూన్ క్లాస్ అయిపోయాక లంచ్ టైంలో ఫుడ్ తినకోకుండా అలానే బెంచ్ పై పడుకొని ఉంటాడు. ఇక జుంటే సియూన్ దగ్గరికి వెళ్లి తన బ్యాగ్ లో ఉన్న ఒక డ్రింక్ ని, అంతేకాకుండా స్నాక్స్ ని బెంచ్ పైన పెట్టి ఉంటాడు. ఇక అది చూసిన సియూన్, ఇవెందుకు నాకు ఇస్తున్నావు, నాకేమీ వద్దు, తీసుకో అని అంటూ ఉంటాడు. దాంతో జుంటే సియూన్ తో, నీ ఫోన్ దొంగతనం చేసి నేనే హ్యూమన్ కి ఇచ్చాను, ఐఎమ్ సారీ, నాకు వేరే దారి లేదు అని అంటూ ఉంటాడు. ఇక జుంటే మాటలు పట్టించుకోకుండా సియూన్ బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే జుంటే సియూన్ తో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు నన్ను ఒక పిరికివాడని అన్నావు కదా, నేను దాని గురించి చాలా ఆలోచించా, నేను పిరికివాళ్ళ ఉండకూడదని నాకు ఎలానో అర్థం కావట్లేదు, నువ్వు నాకు చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటాడు. దానికి సియూన్, నేనెందుకు చెప్పాలి అని అంటూ ఉంటాడు. సియూన్ మాటలు విన్న జుంటే, నేను ఈ స్కూల్లో ఎవరిని అడగలేను, నిన్ను తప్ప నేను ఎలా ధైర్యంగా ఉండాలో నువ్వు నాకు చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. దానికి సియూన్, న్యూటన్ థర్డ్లా తెలుసా నీకు, రియాక్షన్ ని బట్టి అవతలి వాళ్ళ నుంచి ఆపోజిట్ రియాక్షన్ వస్తుంది, నువ్వు వాళ్లకు భయపడడం మానేయి, వాళ్ళు నీకు భయపడతారు అన్నట్లుగా జుంటేకి చెప్పి అక్కడి నుంచి బయటికి నడుచుకుంటూ వస్తాడు. ఇక జుంటే ఇంటికి వెళ్తూ సియూన్ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో హ్యూమన్ బ్యాచ్ నుంచి ఒక అబ్బాయి జుంటేకి కాల్ చేస్తూ ఉంటాడు బార్ బిల్లు కట్టడానికి. ఇక జుంతే కాల్ ఆన్సర్ చేయకపోవడంతో హ్యూమన్ తన దగ్గరున్న డబ్బుల్ని ఇచ్చి, నేను ఈ రోజు బార్ బిల్లు కడతాను, ఎంజాయ్ చేయండి, నాకు కొంచెం చిన్న పని ఉంది, మళ్ళీ కలుస్తానని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇక అదే టైంలో ఇంటికి వెళ్తున్న సియూన్ దారిలో కొంతమంది గ్యాంగ్స్టర్స్ ఇద్దరు అబ్బాయిల్ని ఏడిపించడం చూస్తూ ఉంటాడు. అక్కడున్న గ్యాంగ్ ఆ ఇద్దరు అబ్బాయిలతో, యూనియన్ లో జాయిన్ అవ్వండి, ఎందుకు జాయిన్ అవ్వనంటున్నారు, ఈ పాటికి మీ ప్లేస్ లో ఉంటే మేమెప్పుడో జాయిన్ అవ్వేటోళ్ళం అని ఆ గ్యాంగ్ ఇద్దరు అబ్బాయిలతో అంటూ ఉంటారు.
అది ఏ యూనియన్ అనేది మనకు ముందు ముందు స్టోరీలోకి వెళ్తే తెలుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా సియుంగ్ దూరం నుండి చూస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో హ్యూమన్ ఆ గ్యాంగ్ దగ్గరికి వెళ్లి లోపల సియోంగ్జే ఉన్నాడా అని అడిగి లోపలికి వెళ్లి సియోంగ్జేని కలుస్తాడు. లోపల చాలా ఫోన్లు ఉండి ఉంటాయి. అది చూసిన హ్యూమన్ చాలా మాలుంది కదా ఇక్కడ అని అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో హ్యూమన్ ని సియోంగ్జే నువ్వు వచ్చిన పనేంటి చెప్పు అని అంటూ ఉంటాడు. ఇక దానికి హ్యూమన్ ఈ వారం నాకు కొంచెం పని ఉండి నేను ఫోన్లు గ్యాదర్ చేయలేకపోయాను. వచ్చే వారం చాలా మాల్ తీసుకొని వస్తాను. నెక్స్ట్ వీక్ 100 ఫోన్లైనా తీసుకొని వస్తాను. నెక్స్ట్ వీక్ వరకు నాకు కొంచెం టైం ఇవ్వండి అని హ్యూమన్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే సియోంగ్జే తన సీట్ లో నుంచి లేచి పక్కనే ఉన్న తనతో గేమ్ ఆడే ఒక అబ్బాయిని ఫుల్ గా కొట్టి నాతో గేమ్ ఆడేటప్పుడు శ్రద్ధగా ఆడు అని కొడుతూ ఉంటాడు. ఇది చూసిన హ్యూమన్ కి కొంచెం భయం అయ్యి నేను నెక్స్ట్ వీక్స్ ఫోన్ తెస్తాను, మీరు కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు, నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే బార్ బిల్లు కట్టడానికి ఆ గ్యాంగ్స్టర్ లో నుంచి ఒక అబ్బాయి కాల్ చేసి ఉంటాడు కదా. ఇక చాలా మెసేజెస్ కూడా చేసి ఉంటాడు. ఒక్క వాటికి కూడా జుంటే రిప్లై ఇవ్వకోకుండా తిరిగి మళ్ళీ స్కూల్ లోపలికి వచ్చి హ్యూమన్ కబోర్డ్ దగ్గరికి వచ్చి ఒక పెద్ద కత్తెరతో కబోర్డ్ కు ఉన్న లాక్ ని కట్ చేసి అందులో ఉన్న ఫోన్లన్నిటిని తీసుకొని జుంటే ఎవరెవరి ఫోన్లని దొంగిలించి తీసుకువచ్చాడు ఆ ఫోన్లన్నిటిని తీసుకొని వెళ్లి వాళ్ళ బెంచీల దగ్గరికి వెళ్లి బెంచీ లోపల్లో ఎవరి ఫోన్లు వాళ్ళకి పెట్టి వాళ్ళ కబోర్డ్ పైన జుంటే ఒక చీటీలో ఇలా రాసి ఉంటాడు, ఐఎమ్ సారీ మీ ఫోన్ కబోర్డ్ లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి అని ఎవరి ఫోన్లు వాళ్ళకి పెట్టేస్తాడు. ఇక కట్ చేస్తే మరుసటి రోజు సియున్ స్కూల్ కు వస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో బాల్కనీలో కొంతమంది అబ్బాయి జుంటే అన్ని ఫోన్లు తిరిగిచ్చేశాడని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇది విన్న సియున్ తన బెంచ్ దగ్గరికి వచ్చి బెంచ్ పైన ఉన్న చీటీని చూసి తన ఫోన్ ని చెక్ చేసుకుంటాడు. ఇక ఫోన్ ఉండటంతో ఫోన్ ను తీసుకొని కబోర్డ్ పైన నిద్రపోతూ ఉంటాడు. ఇక అదే టైంలో హ్యూమన్ తన కబోర్డ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటాడు. అందులో ఒక్క ఫోన్ కూడా ఉండకపోవడంతో ఇదంతా జుంటేనే చేసి ఉండొచ్చని కోపంగా జుంటే దగ్గరికి వచ్చి క్లాస్ రూమ్ లో ఉన్న జుంటేని కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో జుంటే తన క్లాస్ రూమ్ లో బెంచీ పైన కూర్చొని హ్యూమన్ చేతిలో ఈ రోజు తనకు దెబ్బలు తప్పవని ముందే ప్రిపేర్ అయ్యి ఉంటాడు. ఇక హ్యూమన్ జుంటే దగ్గరికి వచ్చి జుంటేని ఫుల్లుగా కొడుతూ ఉంటాడు. క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ జుంటేని కొడుతూ ఉంటే అక్కడ నించొని నవ్వుతూ ఉంటాడు. ఇక దెబ్బలు తింటున్న జుంటే లేచి నేను కూడా ఫైటింగ్ కి రెడీ అన్నట్టుగా చేతులు ముందుకు పెట్టి ఫైట్ చేయబోతాడు. ఇక ఇది చూసిన హ్యూమన్ కి చాలా కోపం వచ్చి ఇక నువ్వు నన్నే ఎదిరిస్తావా అని జుంటేని ఫుల్లుగా కొడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో సియున్ తన బెంచ్ పైన అలానే కూర్చొని దెబ్బలు తింటున్న జుంటేని అలానే చూస్తూ ఉంటాడు. కానీ వెళ్లి రక్షించడానికి ట్రై చేయడు. ఇక దెబ్బలు తింటున్న జుంటేని చూసి సియున్ ఇంకా తన ఫ్రెండ్స్ పాత స్కూల్లో వేరే గ్యాంగ్స్టర్స్ తో దెబ్బలు తిన్న మూమెంట్సే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక లాస్ట్ లో హ్యూమన్ జుంటేని ఒక చేతితో గట్టిగా కొట్టబోతూ ఉంటే సియున్ వెళ్లి హ్యూమన్ ని ఆపి ఇప్పటి వరకు చాలా ఎక్కువ చేసావు, ఇక్కడితో ఆపేసేయి అని అంటూ ఉంటాడు. ఇక ఇది విన్న క్లాస్ లో వాళ్ళు చాలా షాక్ అవుతారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. సియున్ వెళ్లి హ్యూమన్ ని కొడతాడా లేదా అనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాము. ఈ వీడియో ఇంతే గైస్. ఈ డ్రామాలో చాలా బూతులు ఉండడం వల్ల బూతులన్నీ స్కిప్ చేసి ఈ వీడియో ఎడిటింగ్ చేయడం జరిగింది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.